ఈ వీడియోలో ఎందుకు శాంసంగ్ S25 అల్ట్రా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే బెటర్ అనేది చూద్దాం. పాయింట్ నెంబర్ 1, కెమెరా పవర్. S25 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 3x x 5x టెలిఫోటో లెన్సులు, అల్ట్రా వైడ్ లెన్సులు, టోటల్ గా 5 లెన్సెస్ ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లో మాత్రం 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ సెటప్ మాత్రమే ఉంది. క్వాలిటీ పర్వాలేదు అనుకున్న జూమ్ మరియు డీటెయిల్స్ విషయంలో శాంసంగ్ దే పై చేయి. పాయింట్ నెంబర్ 2, ఛార్జింగ్ స్పీడ్. S25 అల్ట్రా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం 30 మినిట్స్ లో 65% ఛార్జ్ చేస్తుంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మాత్రం 27 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ విషయంలో కూడా శాంసంగ్ దే పై చేయి. పాయింట్ నెంబర్ 3, పెర్ఫార్మెన్స్ అండ్ ర్యామ్. S25 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్ తో పాటు 16 GB ర్యామ్ ఉంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ లాంటి విషయాలు సూపర్ స్మూత్గా జరుగుతాయి. బట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో మాత్రం A19 ప్రో చిప్ ఉన్న ర్యామ్ కేవలం 8 GB మాత్రమే ఉంది. సో మల్టీ టాస్కింగ్, గేమింగ్ విషయంలో శాంసంగ్ దే పై చేయి. పాయింట్ నెంబర్ 4, డిస్ప్లే అండ్ డిజైన్. S25 అల్ట్రాలో 6.8 ఇంచెస్ QHD ప్లస్ AMOLED 120 Hz డిస్ప్లే ఉంది. కలర్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అన్ని అద్భుతం. టైటానియం ఎడ్జెస్ తో ఫ్యూచరిస్టిక్ లుక్ ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ డిస్ప్లే కూడా బాగుంది, కానీ శాంసంగ్ కర్వ్ అండ్ కలర్ పంచ్ ఫీచర్ దీనికి ఒక స్టెప్ ముందుంది. పాయింట్ నెంబర్ 5, ప్రొడక్టివిటీ ఫీచర్స్. S Pen సపోర్ట్, డెక్స్ మోడ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ శాంసంగ్ లో మాత్రమే ఉన్నాయి. ఇవి మీ ఫోన్ ను ఒక మినీ ల్యాప్టాప్ లా మార్చేస్తాయి. ప్రొడక్టివిటీ విషయంలో ఐఫోన్ చాలా దూరంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, సాఫ్ట్వేర్ అండ్ కస్టమైజేషన్. సాఫ్ట్వేర్ కస్టమైజేషన్ లో శాంసంగ్ కి ఎవ్వరూ సాటిరారు. Android 15+ One UI 7 లో ఐకాన్లు, థీమ్లు, జెస్టర్స్ అన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఐఫోన్ లో iOS 19 స్టేబుల్ గా ఉన్న కస్టమైజేషన్ చాలా లిమిటెడ్. ఫోన్ ని మన స్టైల్లో మార్చుకోవాలి అంటే శాంసంగ్ ఈజ్ ద బెస్ట్. పాయింట్ నెంబర్ 7, ప్రైస్. S25 అల్ట్రా ప్రైస్ బిలో 1 lakh ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రైస్ 1.5 lakh వరకు ఉంది. అంటే S25 అల్ట్రా కన్నా ఐఫోన్ ప్రైస్ 50% ఎక్కువ ఉంది. అందుకే S25 అల్ట్రా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే బెటర్ అనటంలో సందేహం లేదు. కెమెరా వర్సిబిలిటీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ ర్యామ్, కస్టమైజేషన్, ప్రొడక్టివిటీ అన్ని శాంసంగ్ వైపు ఉన్నాయి. మీరేమంటారు? ఏ ఫోన్ బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.